బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో జాబ్ చేద్దామని కలలు కంటున్న భారతీయులకు ట్రంప్ షాక్ ఇచ్చారు. H1B వీసాపై ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. H1B వీసా దరఖాస్తులపై వార్షిక రుసుమును $1,00,000గా నిర్ణయించారు. ఇకపై అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు ఫారిన్ ఎక్స్పర్ట్స్ ను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సి వస్తుంది. దీంతో కొత్త H1B వీసా విధానం భారత్తో పాటు చైనాపై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రతి H1B వీసాపై ఏటా $1,00,000 రుసుం విధించినట్లు యుఎస్ కామర్స్ సెక్రటరీ హోవర్డ్ లుట్నిక్ తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పెద్ద కంపెనీలకు వివరించినట్లు తెలిపారు. కంపెనీలు ఎవరికైనా శిక్షణ ఇవ్వాలనుకుంటే ఇటీవల అమెరికాలోని యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైన వారికి ఇవ్వండి, అమెరికన్లకు ట్రైనింగ్ ఇవ్వండి. అంతేకాని తమ ఉద్యోగాలను కొల్లగొడుతున్న వారిని ఇతర దేశాల నుంచి తీసుకురావటం ఆపాలని లుట్నిక్ చెప్పారు. ఈ నిర్ణయానికి టెక్నాలజీ రంగం మద్దతిస్తుందని ట్రంప్ చెప్పారు. ట్రంప్ నిర్ణయంపై దిగ్గజ టెక్ కంపెనీలు అయిన యాపిల్, గూగుల్, మెటా ఇంతవరకు స్పందించలేదు. 1990లో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం H1B వీసా తీసుకొచ్చారు. యుఎస్లోని టెక్నాలజీ కంపెనీలు విదేశీ నిపుణుల కోసం ఇవి జారీ చేస్తాయి. H1B వీసాదారుల్లో ఇండియా 71% వాటా కలిగి ఉండగా చైనా 11.7% వాటా కలిగి ఉంది. వీటిని 3 నుంచి 6 ఏళ్ల మధ్య కాలానికి మంజూరు చేస్తారు. దీంతో ఈ వీసాను ఉపయోగించుకొని ఎంతో మంది ఫారెన్ ఎక్స్పర్ట్స్ అమెరికాలో ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. రైట్, మరి ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో మందికి ఒక బిగ్ షాక్ అని మనం చెప్పుకోవాలి. మరి దీనిపైన వివరణ అందించేందుకు, విశ్లేషణ అందించేందుకు మనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు పాపారావు గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఏదైతే ట్రంప్ ఇప్పుడు తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో అమెరికాలో ఉద్యోగం చేయాలి అని కలలు కనేవారు వారి ఆశలిక గల్లంతేనా? చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు $1,00,000 మేరకు అంటే $100,000 అంటే $1,00,000 మేరకు ఏ కంపెనీలు అయితే అమెరికాకు H1B వీసా మీద క్యాండిడేట్లని పంపాలనుకుంటున్నాయో వాళ్ళు యాన్యువల్ గా సంవత్సరానికి $1,00,000 కట్టాలి అనే నిర్ణయం తీసుకున్నారు అమెరికన్లు. దీనివల్ల ఏంటంటే చాలా హై స్కిల్డ్ ఎంప్లాయీస్ ని, లేకపోతే పెద్ద జీతాలు వచ్చే ఎంప్లాయీస్ ని మాత్రమే అమెరికాకి పంపడానికి వీలవుద్ది. దానివల్ల మాకు తక్కువ జీతాలకు పనిచేసే ఇండియన్స్ తాలూకు బెడద తొలగుద్ది అనేది ట్రంప్ వాదన. దీనిలో ప్రధానంగా వాళ్ళు చెబుతుంది ఏంటంటే అమెరికా సైడ్ నుంచి, ట్రంప్ సైడ్ నుంచి ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో వాటిల్లో $1,00,000 దాకా యాన్యువల్ గా అంటే వార్షికంగా జీతాలు వచ్చే ఉద్యోగాలు అంటే అమెరికన్ ప్రొఫెషనల్స్ అయితే, అమెరికాలో స్థానికులైతే కనుక $1,00,000 తప్పితే పనిచేయని ఉద్యోగాల్లో భారతీయులు, ఎందుకంటే భారతీయులు ఎక్కువగా H1B వీసాల మీద 78% దాకా 80% దాకా కూడా భారతీయులు వెళ్తారు H1B వీసాల మీద. వాళ్ళే ఎక్కువ, మనమే ఎక్కువ వాడుకుంటున్నాం. కాబట్టి $1,00,000 దాకా అమెరికన్లు జీతం తీసుకుని పనిచేసే ఉద్యోగాల్లో టెక్నికల్ గా నిపుణులు భారతీయులు కేవలం $60,000 పనిచేస్తున్నారు. ఇలాంటి ఉద్యోగాలకు కూడా వీళ్ళు వస్తున్నారు. కాబట్టి హైలీ స్కిల్డ్ ఉద్యోగాలు అనేది ఖచ్చితంగా జీతాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అలాంటి వాటి దగ్గరే ఎక్కడైతే అమెరికాలో నిపుణులు అందుబాటులో లేరో అలాంటి ఉద్యోగాలకు మాత్రం విదేశస్తులు రావాలి. అలా రావాలంటే ఈ ఫిల్టరింగ్ ఉండాలి. $1,00,000 మేరకు యాన్యువల్ గా కంపెనీలు ఫీజు కట్టే పరిస్థితి ఉంటే తప్పితే H1B వీసాల కోసం వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళు పంపుతారనేది అమెరికా వాదన. కాబట్టి ఏంటంటే ఇది ఫిల్టర్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం. దీనివల్ల చాలా తక్కువ మంది మాత్రమే అమెరికాకి భారతీయులు వెళ్ళగలరు. ఆల్రెడీ కొంత తగ్గిపోయింది అమెరికాకి వెళ్లాలనే తాపత్రయం, అమెరికాకి వెళ్లాలనే ఆశ, కోరిక కూడా చాలా మందికి తగ్గిపోయింది. ఈ రోజు చాలా మంది అమెరికాను ఒక డెస్టినేషన్ గా H1B వీసాల మీద వెళ్దాం అనేది అనుకోవటంలా. కానీ వెళ్లాలనుకునే వాళ్ళకి కూడా ఆల్రెడీ కంపెనీల్లో పనిచేస్తా అమెరికా వెళ్తాం, మేము అక్కడ జాయిన్ అవుతాం ఏదైనా ఉద్యోగం అంటే అక్కడ ఆన్ షోర్ పనిచేస్తాం అనుకునే వాళ్ళకి కూడా ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనేది మాత్రం నిజం.
ఎస్ సార్. అంటే మీరు చెప్పినట్లుగానే అంటే ఎవ్రీ ఇయర్ కొన్ని వేల మంది స్టూడెంట్స్ H1B వీసా కోసం అప్లై చేసుకుంటూ ఉంటారు లక్ ఫ్యాక్టర్గా. అదే వచ్చిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. అయితే ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం అంటే భారత్ పైన అసలు ఎలాంటి ప్రభావం చూపుతుందంటారు? అంటే ఇంకా స్టూడెంట్స్ ఇప్పుడే కొంత తగ్గింది ఆ ప్రభావం, ఇక ముందు మరీ వెళ్ళటం కూడా కష్టమని అనుకోవచ్చా? చాలా కష్టం ముందు ముందు. అది ఒకటేంటంటే విద్యార్థులు వెళ్ళరు H1B వీసాల మీద లేదు, F1 అనుకుంటా స్టూడెంట్ వీసా. ఉద్యోగాలు అంటే ఆల్రెడీ కొన్ని కంపెనీల్లో పనిచేస్తున్న వాళ్ళని ఆ కంపెనీలు H1 కింద స్పాన్సర్ చేస్తే, లేకపోతే H1 కింద ఇండివిజువల్ గా అప్లై చేసుకుని వెళ్ళటం ఉంటుంది. దానికి కోటా కూడా ఉంది సంవత్సరానికి ఇంతని. గతంలో దాన్ని కూడా మార్చాలి, లాటరీ సిస్టమ్ ఉండేది, దాన్ని కూడా మార్చాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఏదేమైనా ఏంటంటే ఇప్పుడు చాలా మంది వెళ్ళటం కష్టం, అమెరికాకు వెళ్ళటం కష్టం. చాలా మంది ఆశల మీద ఇది నీళ్లు చల్లటం. అది ముఖ్యంగా భారతదేశం మీద ఎఫెక్ట్. అంటే చాలా పెద్ద ఎత్తున ఈ రోజు భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ చదువుకున్న చాలా మంది పిల్లల కళ అమెరికాలో ఎంఎస్ చేసి కానీ, లేకపోతే అమెరికాలో డైరెక్ట్ గా H1 కింద వీసా ఉద్యోగం సంపాదించుకోవాలనేది ఆశ. ఈ ఆశలన్నీ ఈ రోజు నిరాశలై వేలాది మంది, లక్షలాది మంది విద్యార్థుల ఆశలు నిరాశలై రెండు తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగం కూడా భారీగా పెరిగే అవకాశం. దేశవ్యాప్తంగా కూడా చాలా పెద్ద ఎత్తున అమెరికా వెళ్ళటం ద్వారా ఉద్యోగాలు సంపాదించుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అమెరికాని ఒక డెస్టినేషన్ గా చేసుకుని చదువుకుంటున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ చదువుకుంటున్నప్పుడు కూడా వాళ్ళందరికీ కూడా నిరాశే కాదు, భారతదేశంలో చాలా సమస్యలకు కూడా కారణం అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకి అమెరికా విధించిన టారిఫ్ల వల్లే చాలా ఉద్యోగాలు టెక్స్టైల్స్ లో కానీ, లేకపోతే జెమ్స్ అండ్ జ్యువెలరీలో కానీ, షింప్ లో కానీ, అంటే రొయ్యల దీనిలో కానీ, చెరువుల్లో కానీ చాలా ఉద్యోగాలు పోయే ఉద్యోగాలు అంటే చిన్న చిన్న పనులు అయ్యి చాలా వరకు ఏంటంటే చిన్న జీతాలు వచ్చే ఉద్యోగాలు అవి పోయే పరిస్థితి. ఇప్పుడు హై ఎండ్ ఉద్యోగాలు కూడా అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లాంటివి కూడా భారతీయులకు అందుబాటులో లేకుండా పోయే పరిస్థితి. దానికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి రావడంతో ఉద్యోగాలు తగ్గుతున్నాయి. ఎన్ని సమస్యలు పెరుగుతున్నాయి కాబట్టి దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఇబ్బందికరం. ఎందుకంటే H1B వీసాల మీద వెళ్లే వాళ్ళు కానీ వీళ్ళు చాలా మంది అమెరికాలో ఉన్న వాళ్ళు పంపే డబ్బు అనేది రెమిటెన్సెస్ ద్వారా భారతదేశంలోకి 120-130 బిలియన్ల దాకా భారతదేశంలోకి ఈ రోజు ప్రతి సంవత్సరం వస్తుంది. చాలా పెద్ద ఎత్తున భారతదేశంలోకి రెమిటెన్సెస్ డబ్బు వస్తుంది. చాలా దేశాలకు ఇలా డబ్బు రాదు. భారతదేశమే నెంబర్ 1 అనుకుంటారు రెమిటెన్సెస్ లో. దేశంలోకి విదేశాల నుంచి డబ్బు పంపే వాళ్ళు ఉన్నది ఎక్కువ మంది భారతదేశానికి సంబంధించి 120 దాకా బిలియన్ల డాలర్లు రికార్డు స్థాయిలో భారతదేశంలోకి విదేశీ డబ్బు వస్తుంది. దానిలో అమెరికా నుంచి చాలా పెద్ద ఎత్తున ఐటీ ప్రొఫెషనల్స్ పంపే డబ్బు, రియల్ ఎస్టేట్ రంగానికి కానీ చాలా రంగాలకు అదే ఊతం. చాలా పెద్ద ఎత్తున ఆస్తులు కొనుగోలు చేయటం, ఎన్ఆర్ఐలు H1B వీసా మీద వెళ్ళిన సాఫ్ట్వేర్ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ ఊపందుకోవడానికి దానికి కూడా అది ఊతం. ఈ రోజు నిరుద్యోగ సమస్య పెరగడంతో పాటు మార్కెట్ లో డిమాండ్ కూడా పడిపోయే ప్రమాదం ఈ రోజు దేశంలో ఉంది. సార్ అలాగే అంటే ఈ డెసిషన్ పట్ల ఇప్పటికీ టెక్ కంపెనీలు ఏవి స్పందించలేదు, కానీ ఇప్పుడు టెక్ సంస్థల పైన ఎటువంటి ప్రభావం ఉంటుంది సార్? అంటే పెనుభారం తప్పదని మనం అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఏమవుతుందంటే జనరల్ గా పెనుభారం తప్పదు. ఎందుకంటే $1,00,000 ఖర్చు పంపడం అంటే గతంలో లాగా పంపలేరు వాళ్ళు. చాలా మంది కంపెనీలు $1,00,000 అంటే ఎంత కంపెనీ పే చేసుకున్నా కానీ స్పాన్సర్షిప్ కోసం H1B దీనికోసం కంపెనీలకు కూడా ఇది భారమే. లేకపోతే తర్వాత రెండోది ఏంటంటే ఆల్రెడీ ప్రాఫిట్ మార్జిన్స్ తగ్గుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావటం, మామూలుగా కూడా అమెరికాలో కూడా డిమాండ్ తగ్గటం, అమెరికా నుంచి వచ్చే కాంట్రాక్టులు తగ్గటం, రకరకాల కారణాలతో సాఫ్ట్వేర్ కంపెనీల పరిస్థితి కూడా పెద్దగా గతంలో ఉన్నంత ప్రాస్పరస్ గా లేదు. ఇప్పుడు తగ్గుతుంది. ఈ వాతావరణం మరింత కొంత ఇబ్బందులు కూడా. అంటే ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావటం మొదలైన తర్వాత మీకు సీనియర్ లెవెల్ పొజిషన్స్ చాలా కట్ అవుతున్నాయి. మిడిల్ లెవెల్ పొజిషన్స్ అదే మన టెక్నికల్ గా ఎక్స్పర్ట్స్ సీనియర్ మిడిల్ లెవెల్ వాళ్ళు చాలా మంది ఈ రోజు ఉద్యోగాలు పోయే పరిస్థితి. ఎంట్రీ లెవెల్లో కూడా ఉద్యోగాలు లేవు. ఎంట్రీ లెవెల్లో కూడా ఉద్యోగాలు తగ్గుతున్నాయి. కాబట్టి ఏంటంటే H1B వీసా కూడా కొంత దీని మీద బాగా భారం వేస్తుంది, ప్రభావం పడేస్తుంది. బహుశా నేను అనుకుంటాం కొన్ని కంపెనీలు ఏమన్నా ఆన్ షోర్ వెళ్ళిపోయే ప్రయత్నం. ఎందుకంటే ఏరా అయితే పళ్ళు కొట్టుకుంటారు, కానీ ఇంకెంత ఫీజులు కట్టి స్పాన్సర్షిప్ ఫీజులు కట్టి H1B వీసా మీద ఇక్కడి నుంచి పంపించే కంటే కూడా చౌకగా పనిచేస్తారనో ఇంకో కారణంతోనూ డైరెక్ట్ పోయి అమెరికాలోనే కంపెనీ పెట్టుకుంటే అక్కడ సబ్సిడీ అక్కడ బ్రాంచ్ పెట్టుకుంటే బెటర్ కదా అనేది ఆల్రెడీ చాలా మందికి అమెరికాలో ప్రజెన్స్ ఉంది. వాళ్ళు ఇంకా కూడా చాలా కంపెనీలు కూడా ఇంకా అమెరికాలో ప్రజెన్స్ పెంచుకుని పెట్టుబడులు పెట్టే పరిస్థితి కూడా రావచ్చు. దానివల్ల మనం చాలా నష్టపోయే ప్రమాదం అయితే మాత్రం ఖచ్చితంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ సార్ పాపారావు గారు దీనిపైన మీ విశ్లేషణ అందించినందుకు.